పెట్టుబడిలో నెలకు 50,000 నుండి 10 లక్షలు సంపాదించాలనుకుంటున్నారా? ఈ వెబినార్ లో జాయిన్ అవ్వండి. చాలా మంది మొబైల్లో ఉన్నటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఇవాళ యూసేజ్ ఎక్కువ అయిపోవడం వల్ల అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. దాని నుంచి బయటపడాలి అని అంటే ఎలా అంటారు? ఆ రోజు ఒక్కోసారి మనకు సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఇండియాలో మనం అత్యంత ఎక్కువ మొబైల్ ఫోన్స్ వాడుతున్నది ఇండియాలోనే. ప్రపంచవ్యాప్తంగా ఆయన యావరేజ్ చెక్ చేస్తే ఒక మనిషి 2617 సార్లు ఫోన్ టచ్ చేస్తాడంటే నమ్ముతావా? అంతేకాదు దాదాపు 200 బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హ్యావ్ గాట్ స్మార్ట్ ఫోన్స్. 2,000 కోట్ల మంది చేతిలో మొబైల్ ఫోన్ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు మొబైల్ ఫోన్ పిల్లల చేతిలో ఉన్నా ఎవరి చేతిలో ఉన్నా తల్లిదండ్రులు లాక్కునేవాళ్ళు. కానీ ఈ పాండమిక్ పుణ్యమా అని మొబైల్ ఫోన్ చేతికిచ్చి మరి మన చదువుల్ని మన ఉద్యోగాల్ని చేయాల్సి వచ్చింది. అంతటితో అయిపోలేదు, మళ్ళీ మనం మామూలు స్థితికి వచ్చాం. కానీ మొబైల్ ఫోన్ అయితే ఉండిపోయింది. సో ఈ మొబైల్ ఫోన్ని యావరేజ్ మనిషి ప్రతిరోజు దాదాపు 3.5 గంటలు దాంతో గడుపుతున్నాడు. అంటే వ్యక్తులతో కాదు, తన జాబ్తో కాదు, తను చేస్తున్న ప్రధానమైన పనితో కంటే మొబైల్ ఫోన్తో గడుపుతున్నాడు. కారణం ఏదైనా అవ్వచ్చు, యావరేజ్ అది. ప్రతి 3 నిమిషాలకు ఒకసారి తను చెక్ చేసుకుంటాడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఇట్. అయితే ఈ మొబైల్ ఫోన్ ఎట్లాంటిదంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్లు అలవాట్లు ట్రిగ్గర్ ఇది విజువల్ ట్రిగ్గర్. కొన్నిసార్లు థాట్ ట్రిగ్గర్ ఉంటుంది. ఇది విజువల్ ట్రిగ్గర్ అంటే కనిపిస్తే మొబైల్ని యూజ్ చేయాలన్న ట్రిగ్గర్. ఇంకోటి చాలా మంది తెలీదు, మొబైల్ని డిజైన్ చేసిందే అడిక్ట్ కావడం కోసం డిజైన్ చేశారు. మీరు ఆశ్చర్యపోతారు, అసలు ఎట్లా డిజైన్ చేస్తారు అడిక్ట్ కావడం కోసం అని చేశారు. ఎలా అంటే మీరు ఒక 3 మేజర్ ఏరియాస్ని అబ్జర్వ్ చేస్తే అది అలా డిజైన్ చేశారని తెలుస్తుంది. నెంబర్ 1, యువర్ స్క్రీన్ ఈజ్ అ కలర్ స్క్రీన్. కలర్ స్క్రీన్ విల్ అట్రాక్ట్ పీపుల్ అండ్ ఈచ్ ఐకాన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ కలర్. ఆ కలర్లు ఏం చేస్తాయంటే ఈ కలర్లకు మనకి ఒక కనెక్షన్ ఉంటుంది. మీరు ఏదైనా ఒక కలర్, ఒక బ్లూ కలర్ చూసారనుకోండి, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఫేస్బుక్ గుర్తొస్తుంది. ఒక బర్డ్ చూసారనుకోండి, ట్విట్టర్ గుర్తొస్తుంది. ఇట్లాగా ఆ కలర్ల ప్యాటర్న్ని మెంటల్గా రిజిస్టర్ అయిపోయింది. సో ఆ కలర్లు ఎప్పుడైతే బ్రైట్ చేస్తారో, చాలా మంది తెలుసా కొన్ని కంపెనీస్ లోగోలు మార్చుకున్నాయి. దే మేడ్ దేర్ లోగో మోర్ బ్రైటర్. ఎందుకంటే బ్రైట్ లోగో విల్ అట్రాక్ట్ పీపుల్ ఆటోమేటికలీ. జస్ట్ వాంట్ టు చెక్, దట్ ఈజ్ 1. సెకండ్, ఓకే మీకు మెసేజ్ వచ్చిందండి, వస్తే మీ మొబైల్ ఫోన్లోనే ఉంటుంది కదా, నోటిఫికేషన్ ఎందుకు? నోటిఫికేషన్ ఇస్ ఎ ట్రిగర్. ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ నోటిఫికేషన్. మీకు ఏది వచ్చినా మీకు తెలియజేస్తుంది. తెలియజేయడం అంటే ఏంటి? మీరు ఎలా ఊరు కూర్చుంటారో వెళ్ళి చెక్ చేయండి అని. దట్స్ అ సెకండ్ థింగ్. ద థర్డ్ ఈజ్ ఎవ్రీ స్మార్ట్ ఫోన్ విల్ హ్యావ్ ఎ హోమ్ స్క్రీన్. హోమ్ స్క్రీన్లో ఏంటంటే మీరు ఏమేమి చూడాలనుకుంటారో వాటన్నిటినీ మీరు హోమ్ స్క్రీన్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది. సో ఈ 3 చాలా స్ట్రాటజిక్గా డిజైన్ చేసిన, అడిక్ట్ కావాలని ఆలోచించి స్ట్రాటజిక్గా డిజైన్ చేసిన డిజైన్ ఈ స్మార్ట్ ఫోన్. అందుకే ఎందుకు ప్రపంచవ్యాప్తంగా టాయిలెట్ల కంటే మొబైల్ ఫోన్స్ ఎక్కువ ఉన్నాయి. సో పీపుల్ ఆర్ ఆల్ యూజింగ్ ఏ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్. అవునవునండి. సో ఈ మొబైల్ ఫోన్ని మీరు ఆశ్చర్యపోతారు ఎంత దాకా ఇండియాకు వచ్చిందంటే, బెంగళూరులో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, నిమ్హాన్స్ ఇన్స్టిట్యూట్లో ఒక సపరేట్ డివిజన్ స్టార్ట్ చేశారు. యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఈ టెక్నాలజీకి అడిక్ట్ అయిన వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ కోసం వస్తుంటే ఒక డివిజన్ స్టార్ట్ చేశారు. ఒక డాక్టర్, క్లినికల్ సైకాలజిస్టు సరదాగా అట్లాంటి పేషెంట్లను చూద్దామని చూశాడు. ఇప్పుడు అక్కడ పేషెంట్లు ఏంటంటే 16 నుంచి 20 సంవత్సరాల మధ్య వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. ఆ క్లినిక్ పేరు ఏంటంటే షట్ SHUT. షట్ అంటే ఏంటంటే సిస్టమ్ ఫర్ హెల్తీ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ. ఈ షట్ క్లినిక్ ఇప్పుడు చాలా బిజీగా జరుగుతుంది. 16 నుంచి 20 సంవత్సరాల పిల్లలు రెగ్యులర్గా వస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి చేర్పిస్తున్నారు. అది పరిస్థితి. ఈ అడిక్షన్ అనేది ఇప్పుడు ఇట్ హ్యాస్ బికమ్ కామన్ నౌ. పీపుల్ ఆర్ నాట్ కన్సిడరింగ్ యాజ్ అ అడిక్షన్. అసలు ఎందుకు ఈ అడిక్షన్ వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి? నెంబర్ 1, క్వాలిటీ కాన్వర్జేషన్ జరగవు. చాలా మాట్లాడుతూ ఉండగానే అవతల మనిషి మొబైల్ చూస్తుంటాడు 2 నిమిషాల్లో. నిజానికి అవతల వ్యక్తి చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పే ముందు ఏవో 2 మాటలు మాట్లాడి అసలు విషయం చెప్దాం అనుకుంటాడు. చెప్పేలోపు ఇతను మొబైల్ చూస్తాడు. క్వాలిటీ కాన్వర్జేషన్ పోతుంది. సెకండ్ థింగ్, దట్ పీపుల్ మెమరీ విల్ బి లాస్ట్. ఎందుకంటే మనం ప్రతిదీ స్టోర్ చేసుకోవడం, సేవ్ చేసుకోవడం మనకు అలవాటు. అవును, మనం మెమరీ చాలా తగ్గిపోతుంది. అసలు ఫోన్ నంబర్లు ఎన్నో చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ నంబర్లు ఇంట్లో సొంత ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నెంబర్లు ఎవరికి తెలియదు. పేరుంటే పేరు తెలుస్తుంది తప్ప ఫోన్ నెంబర్ తెలియదు. ఫోన్ నెంబర్ గుర్తుపెట్టుకోలేదు. సో మెమరీ లాస్, స్లీప్ లాస్, నిద్ర. చాలామంది మొబైల్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేది ఎప్పుడంటే బెడ్రూమ్కి వెళ్ళి పడుకునే ముందు చెక్ చేసుకుని పడుకుందాం అనుకుంటారు. కానీ
అప్పుడే నిద్ర చెడిపోతుంది, నిద్ర మేలుకోవడం ఎక్కువ చేస్తారో చూస్తుంటారు. అవును. ఆ తర్వాత రిలేషన్షిప్, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు స్పెండ్ చేసే టైము మీ మొబైల్తో, మీ రిలేషన్షిప్ని, క్వాలిటీ టైంని ఎవరితోనైనా స్పెండ్ చేయాల్సి ఉంటే, ఎక్కడైనా టైం కమిట్ అయి ఉంటే వీటన్నిటిని బ్రేక్ చేస్తారు. ఇవన్నీ నష్టాలు మనకు జీవితంలో తెలియకుండానే నష్టాలు జరుగుతున్నాయి. అయితే అట్లానే మొబైల్ ఫోన్ చెడ్డది, ఇది అడిక్షన్ అని అనడానికి లేదు. ఎడ్యుకేషన్ పర్పస్ ఉపయోగించుకోవచ్చు, బిజినెస్ పర్పస్ చేయొచ్చు, మీరు కమ్యూనికేషన్, దూరంగా ఉన్న వాళ్ళతో అటాచ్ చేయొచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఈ ప్రయోజనాలను మాత్రం మనం పొంది నష్టాలని మాత్రం దూరంగా పెట్టుకోవడం ఎలా, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఈ నష్టాలతో పాటు మనకు చాలా మొబైల్ చేస్తున్నప్పుడు జనరల్గా మనం మన పోస్చర్ని పట్టించుకోం. అవునండి. బ్యాక్ పెయిన్ రావడానికి లేదా ఒక వైపు ఉండటానికి, అలాగే చూడటానికి మీ బాడీ పోస్చర్ని పట్టించుకోకపోవడం వల్ల మీకు బ్యాక్ పెయిన్స్ రావచ్చు, మెడ నొప్పులు వస్తాయి. మీరు ఎక్స్రే చూస్తే చాలామందివి ఇట్లా వంగి చూడడం వల్ల మెడ ఇలా వంగి ఉంటుంది. తక్కువ వయసులోనే వాళ్ళకు అలా గూని వచ్చి వయసు మీద పడిన వాళ్ళలాగా కనిపిస్తుంటారు. సమయం చూసుకోకపోవడం వల్ల వాళ్ళ టైంకి ఎప్పుడు భోంచేస్తారో తెలియదు, వాళ్ళ టైం మొత్తం బ్రేక్ చేస్తారు. మొబైల్ ఫోన్లో పడితే ఎంత టైం అయిందో తెలియదు, కమిట్మెంట్స్ కూడా మర్చిపోతారు. అవును సార్, అవును. సో మీ ఫుడ్ హ్యాబిట్స్లో ఎప్పుడు తేడా వచ్చిందో, మీరు కూర్చునే పోస్చర్లో మీరు ఎక్కువగా ఆ లేజీ పోస్చర్ ఎప్పుడైతే ఉంటుందో శరీరానికి, మైండ్కి, ఆరోగ్యానికి డెఫినెట్గా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇంకా మీకు దెర్ ఈస్ అ రీసెంట్ స్టడీ ఆల్సో, దెర్ ఈజ్ అ సపరేట్ ప్రాబ్లమ్ దట్ దే ఫౌండ్ విత్ ద థంబ్. ఈ థంబ్ని స్ట్రైట్ చేయడం కోసం ఫిజియోథెరపిస్టులు చాలామంది ఫిజియోథెరపీ చేస్తున్నారు. బికాస్ దే ఆర్ యూజింగ్ దీస్ థంబ్స్ ఆన్ స్మార్ట్ ఫోన్, దీస్ థంబ్స్ ఆర్ డిస్ఫంక్షనల్ ఫర్ అదర్ థింగ్స్. అంటే మళ్ళీ మామూలుగా ఇట్లా రావడానికి చాలా కష్టం, ఇవి ఇలా ఉంటాయి. దే ఫౌండ్ దట్. అందుకే చాలామంది చాలా స్పీడ్ దే ప్లే గేమ్. థమ్స్ ఆర్ వెరీ యాక్టివ్, దోస్ థమ్స్ ఆర్ ఆల్ రెస్ట్రిక్టెడ్. ఫిజికల్ మెంటల్ ప్రాబ్లమ్స్ని మనం తీసుకురావడానికి కారణం ఏంటంటే నోబడీ ఈజ్ కాన్షియస్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద మొబైల్ ఫోన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోన్ తీసుకున్నారనుకోండి, మీరు ఎలా కూర్చుంటారో నేను ఇలా కూర్చొని చూడాలా అని ఎవరు కాన్షియస్గా ఉండరు. భలే కామన్ సెన్స్ యాడ్ చేశారు సార్. నిజంగా ఫోన్ వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా మన బాడీ కానివ్వండి, మైండ్ కానివ్వండి, ఒకలాంటి రిలాక్స్డ్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇలా చూస్తూ ఉంటాం. తన రెగ్యులర్ పోస్చర్లోకి వెళ్ళిపోతుంది. అలా ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటుందో లోపల తెలియకుండా, మీరు ఇందాక ఒక మాట అన్నారు చూసారా, ఫిజికల్ గాను మెంటల్ గాను చేంజెస్ చాలా చూస్తామని చెప్పేసి, లోపల స్టూల్స్ ఫామ్ అయిపోయి ఒక్కొక్క పోస్చర్లో మనిషి అలవాటు అయిపోయిన తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ ప్యాటర్న్ చేంజెస్ అయిపోయి లోపల స్టూల్స్ ఫామ్ అవటంలో కొంతమందికి గ్యాస్ ట్రబుల్ అని, కొంతమందికి ఏమో ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్ అవన్నీ ఫామ్ అయిపోయి చాలా మంది. భలే పాయింట్ మీరు యాడ్ చేశారు సార్. నిజంగా మానసిక తృప్తినిచ్చే వాటి మీద ఎక్కువ ఫోకస్డ్గా దీని మీద కూర్చుంటాము, మొత్తం పోతుంది. అది ఆకలి దప్పిక కూడా గుర్తు చేయదు. అవును సార్, అవును. సమయానికి ఏమీ మర్చిపోయేలా చేస్తాయి. వెరీ వ్యాలిడ్ పాయింట్ సార్. ఇంకా ముఖ్యంగా యూత్ చాలామంది, నేను హ్యావ్ సీన్ పేరెంట్స్కి తెలియకుండా డబ్బులు లోడ్ చేసి ఛార్జ్ చేసి గేమ్స్, ఆన్లైన్ గేమ్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా కేసులు ఉన్నాయి. అవును. ఈ రకంగా ఫైనాన్షియల్గా, ఫిజికల్గా, మెంటల్గా నష్టపోయే ఈ అడిక్షన్ నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ రావాలి. డెఫినెట్గా సార్. మీరు చెప్పిన దాంట్లో ఫిజికల్గాను చాలా చేంజెస్ చూస్తాం, బాడీలో పోస్చర్స్ మారుతాయి, పట్టు బెల్లీ ఫ్యాట్. అవును, మీరు ఇందాక అన్నట్టు వెనకేదో గూను వచ్చేసినట్టుగా పడిపోతాము. వీళ్ళ నిద్ర కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే రాత్రి అందరూ పడుకునేటప్పుడు మొబైల్ చూస్తుంటే మీ కళ్ళల్లో దీని వెలుగు ఎప్పుడు పడుతుందో నిద్రకు అవసరమైన హార్మోన్ మెలటోనిన్ ఏదైతే ప్రొడ్యూస్ అవ్వాలో ఈ లైట్ పడడం వల్ల ప్రొడ్యూస్ అవ్వదు. అవును. నార్మల్గా మీరు ఏ టైంకు నిద్రపోతారో అంతకంటే ఆలస్యంగా నిద్రపోవాల్సి వస్తుంది. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మీ నిద్ర సరిపోదు, ఉదయం మాత్రం తొందరగా నిద్ర లేవాల్సి వస్తుంది. మీరు ఆఫీస్కో బిజినెస్కో వెళ్ళాలి, నిద్రలేస్తారు. ఈ రకమైన నష్టాలన్నీ చాలా ఉన్నాయి. సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి, ఇది అడిక్షన్ కాదని అనుకుంటారు, ఇది అవసరం అని ప్రతిరోజు భావిస్తారు. కానీ ఇది లేనన్నాళ్ళు మన జీవితం ఎలా గడిపాం. అప్పుడు క్రియేటివ్ లెవెల్స్ 10 అంకెలు గుర్తుపెట్టుకోవాలని కూడా టక్ మైండ్ పనిచేసేది. ఇప్పుడు గూగుల్ మీద డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది, అన్నిటి మీద డిపెండెన్స్. మీకు ఏది కావాలన్నా ముందు ఇందులో చెక్ చేస్తారు. ఇందులో కంఫర్ట్ ఉంది, కానీ ఈ కంఫర్ట్ కంటే కూడా మీరు లాంగ్ రన్లో ఉన్న డిస్కంఫర్ట్ని అందరు నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్ మొత్తం స్పాయిల్ చేసుకుంటున్నాం. ఎలా సార్ దీన్ని ఓవర్కమ్ అవ్వాలంటే? మనం జనరల్గా లావ్ అయితే సన్నగా అవ్వాలంటే ఏం చేస్తాం? ఏమో సార్, జిమ్కో లేదంటే యోగాకో వెళ్ళిపోతాము. యోగాకి వెళ్తాం, జిమ్కి వెళ్తాం, ఫుడ్ తగ్గిస్తాం. సో ఓవర్ ఇన్ఫర్మేషన్ లోడ్ అయినప్పుడు ఫాస్టింగ్ ఎట్లా ఉంటామో మొబైల్ ఫాస్టింగ్ అని ఉంది. దెర్ ఈజ్ ఎ మొబైల్ ఫాస్టింగ్. ఏంటంటే వీక్లో 1 డే
డోంట్ గో టు ద మొబైల్ ఫోన్. ఓకే. ఆ రోజు అంటే నాకు తెలుసు మీరు ఫోన్లు అని, ఇంకోటి చేయొచ్చు, నాకు చాలా అవసరం అండి, చాలా కాల్స్ వస్తాయని. డీయాక్టివేట్ ఆల్ ద ఫంక్షన్స్ ఎక్సెప్ట్ ఫోన్. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫాస్టింగ్. ఈ ఫాస్టింగ్ వల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మానసిక శారీరక ఆరోగ్యం బాగవుతుంది. అంతేకాదు ఆ రోజు ఇంపార్టెంట్ వ్యక్తులతో గడపండి. టైం నిజంగా మీకు క్వాలిటీ టైం ఇవ్వలేకపోతున్నా, ఆ రోజు మాత్రం ఎవ్రీ సాటర్డే ఐఎమ్ ఆన్ ఫాస్టింగ్, మొబైల్ ఫోన్, నో అదర్ సోషల్ మీడియా యాప్స్ ఎక్సెప్ట్ ఫోన్. ది సెకండ్ థింగ్, ఒక సైకాలజిస్ట్ చెప్తాడు, వండర్ఫుల్ ఐడియా దట్ హీ హస్ గివన్. మీ స్క్రీన్ ఎప్పుడైతే కలర్ఫుల్గా ఉందో, ఐకాన్స్ బ్రైట్గా ఉన్నాయో, అవి విజువల్ ట్రిగ్గర్గా పనిచేసి మీ హ్యాబిట్ను గుర్తు చేసి మీకు తెలియకుండానే యాప్లోకి వెళ్ళి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయితే ఇందులో డిజైన్ చేసిన స్ట్రాటజీ ఏంటి తెలుసా అండి? ఏ యాప్కి కూడా మీరు ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తుంటే దెర్ ఇస్ నో ఎండ్. అవును. ఒక ఫోటో అయిపోతే కిందికి వెళ్తుంది కదా బార్డర్, ఏ యాప్కి బార్డర్ ఉండదు. ఇది మనకు తెలీదు, కానీ మేము వెళ్తూ ఉంటాం. ఇంకా తర్వాత మీకు తెలియని వ్యక్తులు, మీ సబ్జెక్టు కాని విషయాలు, మీకు అనవసరమైన విషయాలు మీరు స్క్రోల్ చేసే కొద్దీ వెళ్తుంటాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చూపిస్తుందంటే, మీరు ఎక్కడైనా మీ స్క్రోలింగ్ ఎక్కడైతే ఆపారో దాన్ని రికార్డ్ చేస్తుంది, క్యాప్చర్ చేసి ఎక్కడ ఆపాడో, ఏ విషయం దగ్గర ఆపాడో ఆ విషయాన్ని మళ్ళీ మీకు అందిస్తుంది. మళ్ళీ మీరు ఆపుతారు, ఇంకా మీ కంటెంట్ అంతా దాంతోనే నిండిపోతుంది. ఒక దాని మీద సెర్చ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకొక దాన్ని సెర్చ్ చేసుకుంటే ఇంకొక దానికి లింకులు వెళ్ళిపోతూ ఉంటాయి. టైం కన్జ్యూమింగ్ అంతా అక్కడే జరిగిపోతూ ఉంటుంది మనకి. సో ఈ సైకాలజిస్ట్ ఏం సజెస్ట్ చేస్తారంటే, మేక్ అట్లీస్ట్ వన్ డే యువర్ ఫోన్ జస్ట్ గ్రే స్కేల్. ఓకే. నో కలర్, అన్నీ ఉంటాయి, గ్రే కలర్లో ఉండాలి. చాలామంది అడిక్షన్ మానుకోవటానికి చేసిన ఎన్నో ప్రయోగాల్లో మన సుబ్రావ్ కూడా ఒక ప్రయోగం చేశాడు. మన క్యారెక్టర్ డిజైన్ భలే ఉంచారు సుబ్రావ్ ఏం చేశాడు అంటే, చాలామంది ఎన్నో ప్రయోగాల్లో కొన్ని బాగా ఫలించిన ప్రయోగాలు, చాలామంది డాక్టర్లు రికార్డ్ చేసి ఈ థెరపీనే ఇంకొకరికి అందించిన ప్రయోగాలు. ఆఫీస్ నుంచి కానీ బిజినెస్ నుంచి కానీ వచ్చిన తర్వాత 2 గంటల పాటు ఫోన్ను తీసి కిచెన్ క్యాబినెట్లో వదిలేయాలి, లాక్. దీన్ని మీరు అలవాటుగా చేసుకోవాలి. మీరు చూడండి, ప్రపంచమే మునిగిపోదు, ఆకాశమే బద్దలై కింద పడిపోదు, బిజినెస్ మొత్తం ఆగిపోదు, ఏమీ జరగదు. 2 గంటల పాటు మీరు ఆఫీస్ నుంచి కానీ బిజినెస్ నుంచి కానీ ఇంటికి వస్తూనే ఇంట్లో ఎక్కడో చోట ఒక డ్రాలో లాక్ చేసి 2 hours యూ విల్ నాట్ గో దేర్. సడన్గా సెల్ ఫోన్ లాస్ అయితే, ఒకటి సిమ్ వచ్చేంత వరకైనా సరే, మొబైల్ వచ్చేంత వరకైనా సరే, వీ హ్యావ్ టు వెయిట్. ఎదురు చూడాల్సిందే, ఇంకా వేరే మార్గమే లేదు. నో సెకండ్ ఆప్షన్. దానికి ప్రిపేర్డ్గా ఉండేటువంటి వాళ్ళు దీనికి ట్యూన్ అవుతారు. కరెక్ట్. ఒక శ్మశానంలో బయట రాశారంట, వీళ్ళందరూ తాము లేకపోతే పనులేవి జరగవని గట్టిగా నమ్మిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లేరు. ఎంత పెద్ద కోట్ సార్ అదే. ఈ చనిపోయిన సమాధులన్నీ వీళ్ళందరూ తాము లేకపోతే పనులేవి జరగవని నమ్మిన వాళ్ళు. అవును. అంటే వచ్చి చూసేవాడు, నువ్వు కూడా ఈ కేటగిరీకి చెందితే జాగ్రత్త, పోయిన తర్వాత కూడా పనులు జరుగుతాయి, నీకు ఏది ప్రధానమో జీవితంలో దాని ముందు చెయ్యి అని అర్థం. ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయగలగాలి ఫస్ట్. దానికి ప్రిపేర్డ్గా ఉంటే దీనికి ఖచ్చితంగా ట్యూన్ అవుతారు. మీరు చెప్పినట్టు ఇందాక డ్రాలో పెట్టేసేయాలి. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత ఒక 2 hours టైం పెట్టుకొని ఒక 3 వారాల పాటు మీరు అలా చేస్తే మీకు అనిపిస్తుంది, నిజమే కదా, నేను ఫోన్ లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నాను. ఈ మధ్య తెలుసా అండి, నేను ఐ హ్యావ్ సీన్ హై ప్రొఫైల్ పీపుల్, దే ఆర్ నాట్ క్యారింగ్ స్మార్ట్ ఫోన్స్. వాళ్ళు ఏం చేస్తున్నారు సార్, బ్లాక్ అండ్ వైట్ ఉన్న చిన్న ఫోను మామూలు ఉంటుంది చూసారా, జస్ట్ ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్. అవును. అది మాత్రమే వాళ్ళ దగ్గర ఉంటుంది, స్మార్ట్ ఫోన్ ఉండదు. ఎర్ర బటన్, పచ్చ బటన్, అంతే. ఇవి రెండే వాటి అవసరాలు. దాని అసలు ఫోన్ అవసరం అది అని, మిగతా అవసరాలు చూసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, కానీ నా టైం నేను వాళ్ళకి ఇవ్వను. అవును. అందుకే మీరు మొబైల్ కంపెనీస్కి ఇచ్చేది మీరు డబ్బులు కాదు కట్టేది, మీ లైఫ్, మీ టైం. టైం అన్న మాట అన్నారు చూసారా, ఆ టైమే బిల్లు కడుతున్నారు. టైంలోనే వాట్ వీఆర్ లూజింగ్ అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది. యూ లూజ్ ఎవ్రీథింగ్. టైం లేదంటే ఇదే టైంని మీరు వేరే దానికి టైం స్పెండ్ చేస్తే మీరు ఎక్కడ అభివృద్ధి కాలేదనుకుంటున్నారో అక్కడ అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది. ఇక రెండోది ఏంటంటే, మీరు రాత్రి ప్రశాంతంగా నిద్రపోవాలనుకుంటే నెంబర్ 1 అసలు ఛార్జింగ్ ఎప్పుడు బెడ్రూమ్లో పెట్టకండి. దానికి 2 కారణాలు. బెడ్రూమ్లో ఉంటే వెంటనే మిమ్మల్ని అట్రాక్ట్ చేయొచ్చు. అసలు బెడ్రూమ్లో మొబైల్ ఫోన్ సిగ్నల్స్ అవి అసలు ఏమాత్రం ఆరోగ్యానికి మంచిది కాదు. అవి మన బ్రెయిన్ వేవ్స్ని డిస్టర్బ్ చేస్తాయి. దే ఆర్ నాట్ అట్ ఆల్ హెల్తీ ఫిజికల్లీ, మెంటల్లీ ఆల్సో. సో ఛార్జింగే పెట్టకండి. ఈవినింగ్ 6 to 8 నేను ఇందాక చెప్పాను ఆ బోర్డులో వేయటం అన్నది
ఖచ్చితంగా ఒక టైం పెట్టుకొని అంతవరకు ఫోన్ను టచ్ చేయకుండా చూసి మీ ప్రయోగాన్ని 10 మందికి చెప్పండి, దాని ప్రయోజనాలు ఎట్లున్నాయో. అట్లాగే మార్నింగ్ కూడా నిద్ర లేచిన తర్వాత అసలు మీరు చేయవలసిన మంచి పనులు చాలా ఉంటాయి. మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కావచ్చు, మీరు చేసే మెడిటేషన్ కావచ్చు, పొద్దున్నే నిద్రలేవడం కూడా కావచ్చు. జర్నల్స్ రాసుకోవచ్చు సార్ ఎర్లీ మార్నింగ్. జర్నల్స్ రాసుకోవచ్చు. విజువలైజేషన్లో డే మొత్తం కంట్రోల్ ఏ విధంగా చేయాలి అనేటువంటి వాటికి మీరు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూసారా, ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో కుదిరితే లింక్ పెడతాను. హోల్ డే మన విజువలైజేషన్ త్రూ ఎలా కంట్రోల్ చేయొచ్చు అనేది. అవును. అర్లీ మార్నింగ్ మీరు చెప్పినట్టు 6 to 8 బిట్వీన్లో కనుక మనం జర్నల్స్ కనుక క్రియేట్ చేసుకొని రాసుకుంటే మనం ఏం చెయ్యాలనే దాని మీద మనకు ఎప్పుడైతే క్లారిటీ వస్తుందో త్రూ విజువలైజేషన్, త్రూ రిటర్న్ ఆర్టికల్స్ కానివ్వండి, హోల్ డేని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈజీ టు హ్యాండిల్. మనం డే సెగ్మెంటేషన్ అని చెప్తుంటాం, అది చేయొచ్చు. మొబైల్ ఫోన్ మార్నింగ్ మీ అలారం వరకు తప్ప వేరే దేనికి పనికిరాదు. అవును. సో యూ హ్యావ్ టు డూ దట్. సో ఈ ప్రయోగాలన్నీ చేయటం ద్వారా మీరు కొంతవరకు మీ చేతిలో మొబైల్ ఉందనుకుంటున్నారు, కానీ మీరు మొబైల్ చేతిలో ఉన్నారన్న విషయం తెలుసుకున్నాక ఇక మనం మొబైల్ చేతిలోకి వెళ్ళకూడదు అనుకుంటే ఇవి పాటించడం మొదలు పెడితే డెఫినెట్గా యూ విల్ గెట్ మోర్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ లైఫ్. ఎస్. మీ జీవితం మీ ముందుంది, మీ మొబైల్ మీ పక్కన ఉంది. మీ ముందున్న మీ జీవితాన్ని చూడండి. పక్కదాంతో మీరు టైం స్పెండ్ చేస్తుంటే ముందుకు వెళ్ళడం సాధ్యం కాదు. ఈ విషయం తెలుసుకొని ఈ మొబైల్ ఫోన్ అడిక్షన్ నుంచి అన్ని ఏజ్ల వాళ్ళు వాళ్ళ అవసరాలని బట్టి మనం ఇంతవరకు మాట్లాడుకున్న కొన్ని విషయాల్ని పాటించడం మొదలు పెడితే అత్యంత ప్రయోజనం తన జీవితం నుంచి పొందుతారు. సో మనం టైంని మనం టైం స్పెండ్ చేయడానికి మనకు టైం లేదు. అవును. మనం మొబైల్తో స్పెండ్ చేస్తున్నాం. ఒక పని చేయొచ్చు. మనం ఏంటంటే మొబైల్తో స్పెండ్ చేయండి రోజంతా. మీరు బిజినెస్లో ఉంటారు, జాబ్లో ఉంటారు, ఎడ్యుకేషన్ చదువుకుంటూ ఉంటారు, మొబైల్ని ఉపయోగించుకుంటుంటారు మీ ప్రయోజనం కోసం. కానీ రాత్రి మాత్రం, అంటే ఈవినింగ్ మీరు ఎప్పుడైతే ఫ్యామిలీతో గడపాలో ఆ టైం వరకు కొంతవరకు, నేను కొంతమంది చూశాను ఫోన్లు డైరెక్ట్గా మీకు వాట్సాప్ చేసేస్తుంటారు ఫోన్. కానీ చేస్తున్నప్పుడు కనుక మీ స్టేటస్ ఎమర్జెన్సీ కాల్స్ ఓన్లీ, అర్జెంట్ కాల్స్ ఓన్లీ అన్న స్టేటస్ కనిపించింది అనుకోండి, వాట్సాప్ స్టేటస్. సో ఆ వాట్సాప్ నుంచి ఫోన్ చేసే వాళ్ళు కాస్త ఆలోచిస్తారు. అవును. మీరు ఒక ఫోన్ అవాయిడ్ చేయొచ్చు, లేదా ఒక మెసేజ్ పంపిస్తారు, అది మీరు రేపు పొద్దున్న చూడొచ్చు, లేదా రేపు పొద్దున మామూలు ఫోన్ చేస్తారు. సో ఒక వాట్సాప్ స్టేటస్ మీరు పెట్టి ఒక 21 days అబ్జర్వ్ చేయండి. ఈవినింగ్ 8 నుంచి మార్నింగ్ 8 దాకా ఆ మొబైల్ ఫోన్ని దూరంగా ఉంచి ఆ స్టేటస్ మాత్రం అర్జెంట్ కాల్స్ ఓన్లీ అని స్టేటస్ పెట్టండి. ఈ 21 daysలో మీ ట్రాఫిక్ ఎలా ఉంటుందో చూడండి. ఇది కనుక ఎవరన్నా చేస్తే అండి 21 days వాట్సాప్ స్టేటస్ పెట్టి అర్జెంట్ కాల్స్ ఓన్లీ అని అంటే డిస్టర్బెన్స్ వచ్చేటువంటి లేదా క్రియేట్ చేసేటువంటి అన్ని ఫస్ట్ స్క్రాప్ పక్కకి వెళ్ళిపోతాయి, ఫిల్టర్ అయిపోతాయి. సెకండ్ థింగ్, క్వాలిటీ టైము అటు ఇంట్లోనూ స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ బెడ్ దగ్గరే సెల్ ఫోన్ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉండదు. 8 o'clock అని అంటే ఆల్మోస్ట్ మనం బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వచ్చే టైం, బిజినెస్ పీపుల్ కానివ్వండి, లేదంటే జాబ్ చేసుకునేటువంటి వాళ్ళు కానివ్వండి, రైట్ టైం. మీరు రాత్రంతా ఫోన్ ఉపయోగించినా 8 తర్వాత ఉపయోగించినా మీరు అంతే టైమే స్పెండ్ చేస్తారు, అంతే టైం. కాబట్టి 8 తర్వాత మీరు ఉదయం ఉపయోగించండి. ఆ డిసిప్లైన్ మీ ఇంట్లో కల్చర్గా మీరు డెవలప్ చేస్తే పీపుల్ ఆల్సో లెర్న్ దిస్. యూ విల్ స్పెండ్ క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎస్. మొబైల్కి దూరంగా ఉంటే చాలా చేంజెస్ చూస్తాం ఆటోమేటిక్లీ. మీరు అన్నారు చూసారా, ఒక్కొక్క చిన్నవి మనం కోల్పోతూ ఉంటాం. టైం కన్జ్యూమింగ్ అనేది లైఫ్ కెరీర్ ఓరియంటెడ్. అది ఎప్పుడు పోతుందో, టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్, యూ కెనాట్ గెట్ బ్యాక్. అవును. ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా యాప్స్ ఉన్నాయి మొబైల్ ఫోన్లో. మీరు ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, కాలింగ్ అవర్స్ ఎంత ఉంది, మీరు మంచినీళ్ళు తాగడానికి ఎలా గుర్తు చేయాలి, మిమ్మల్ని మైండ్ఫుల్నెస్ అంటే ఆ సెల్ఫ్ అవేర్నెస్ని తీసుకురావడానికి ఏ టైంలో ఎంత గ్యాప్లో తీసుకురావాలి, ఇవన్నీ గుర్తు చేసే మంచి యాప్స్ ఉన్నాయి. అవును. మీరు ఆ యాప్స్ను ఉపయోగిస్తే అడిక్షన్ నుంచి ఎలా బయటపడాలని, మీరు ఏ విషయమైనా, మీరు ఏ ప్రశ్న అయినా, ఏ సమస్య అయినా కానివ్వండి, సొల్యూషన్ యాప్స్ రూపంలో దొరుకుతూ ఉంది. ఎస్. సో అట్లాంటి వాటిని డౌన్లోడ్ చేసుకుంటే మీరు చాలా సేఫ్గా, హ్యాపీగా టెక్నాలజీని ఉపయోగించుకుని టెక్నాలజీకి దూరంగా ఉండొచ్చు. అండ్ అనవసరమైన మొత్తం డిలీట్ చేయొచ్చు. టెక్నాలజీ ఫాస్టింగ్ వెరీ గుడ్ ఐడియా సార్. అండ్ టైం మేనేజ్మెంట్లో మీరు చెప్పింది ఈవినింగ్ 8 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 8 o'clock వరకు. సో కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే విత్ స్టేటస్ 21 days కనుక చేస్తే మిరాకిల్స్ కూడా చూడొచ్చు తెలియకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. విజువలైజేషన్ కంప్లీట్ ప్రాక్టీస్ అనేటువంటి సెషన్ మీద క్లాస్ ఒకటి ఉంటుంది అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ఎప్పుడు అవకాశం ఉంటుంది? నా రోజు 31st August విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసినాం.
విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్ అనే ప్రోగ్రామ్ని 5 days పాటు చేస్తున్నాం. చాలామందికి కాన్సెప్ట్స్ అద్భుతంగా అర్థం చేసుకుంటారు, దీనికి సంబంధించిన పుస్తకాలు చదివారు, ప్రోగ్రాంలు అటెండ్ అయ్యారు, ఇన్ఫర్మేషన్ అబండెంట్గా అందరికి దొరుకుతూ ఉంది. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ కాదు కావాల్సింది, తెలిసింది తక్కువైనా ప్రాక్టీస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాక్టీస్కి అనుకూలంగా 45 నిమిషాల పాటు రోజు ఓన్లీ ప్రాక్టీసే. విజువలైజేషన్ అన్న దాంట్లో డీప్గా వెళ్ళి ఆ విజువలైజేషన్ ఇచ్చే అనుభవం ఏంటో తెలుసుకోవాలని అనుకుంటే ఈ 5 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవంతో 5 రోజుల పాటు విజువలైజేషన్ ఎక్స్పర్ట్గా మారే అవకాశం వాళ్ళు పొందాలంటే ప్రేక్షకులు ఖచ్చితంగా విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్, ప్రోగ్రామ్ పేరు కూడా ఓన్లీ ప్రాక్టీస్, 5 రోజుల పాటు ప్రాక్టీస్ని ఒక్కొక్క సెన్స్ని యాక్టివేట్ చేసే ప్రాక్టీసెస్ మనం చేస్తున్నాం. దీని ద్వారా రిలేషన్షిప్, మనీ, కెరీర్, పర్సనల్ లైఫ్ అండ్ యాంగ్జైటీస్ అండ్ ఫియర్స్ వీటన్నిటిని హ్యాండిల్ చేసే ప్రోగ్రామ్ని మనం 31st ఆగస్ట్న ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. వెరీ గుడ్ సార్. చాలామందికి చాలా సమస్యలు ఉంటూ ఉంటాయి. మనీ ప్రాబ్లం ఒకటికి ఉంటుంది, బ్యాడ్ బిహేవియర్ కొంతమందికి ఉంటుంది, అడిక్షన్స్ కొంతమందికి ఉంటాయి, కొంతమందికి నెగటివ్ థింకింగ్ ఎక్కువ ఉంటూ ఉంటుంది. వాటికి అన్నిటికీ సొల్యూషన్, వన్ స్టాప్ సొల్యూషన్ విజువలైజేషన్ ప్రాక్టీస్ అనేది. సో అది ఏ విధంగా అనేది మీరు కనుక క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే ఆగస్ట్ 31st నుంచి క్లాస్ ఉంటుంది. ఎన్రోల్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ రామ్.